అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా ఆఖరి భాగం 40వ భాగం ఇప్పుడు మనం విందాం. రచన ఎద్దనపొడి సులోచన రాణి గారు. రాజేశ్వరి మా ముందు నుంచే గుడ్డతో వేడి నీళ్ల గిన్నె పెట్టుకుని పైకి వెళ్ళింది. బయట నుంచి వచ్చిన కక్కి బాబాయ్ కూడా ఆదుర్దాగా పైకి వెళ్ళారు. వాళ్లతో పాటు లోపలికి వచ్చిన స్వీటీ నా దగ్గరికి వచ్చి అక్క అని ఏదో చెప్పబోతుంటే కక్కి స్వీటీ నోరు మూసుకునిలరా అని అరిచింది. తల్లి గావు కేక పెట్టడంతో హడలిపోయిన స్వీటీ భయంగా చూస్తూ నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. కక్కి నన్ను పురుగును చూసినట్టు చూసి వెళ్ళిపోయింది. తర్వాత దాదాపు గంట గడిచింది. కృష్ణ నేను నవవధూవరులుగా మా ఇంటికి వచ్చాం. మమ్మల్ని కనీసం కూర్చోమని కూడా ఎవరూ అనలేదు. ఇద్దరం అలాగే నిలబడున్నాం. అభిమానవంతుడైన కృష్ణకు ఈరోజు అవమానం సామాన్యమైంది కాదు. కానీ నా కోసం దిగమింగి భరించాడు. అతని సహనానికి మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకున్నాను. ఎంతసేపు అలా నిలబడతావు, కూర్చో అన్నాడు కృష్ణ. నేను తల అడ్డంగా తిప్పాను. ఇద్దరం తీర్పు చెప్పబోయే న్యాయమూర్తి రాక కోసం వేచి చూస్తున్న ముద్దాయిలా నిలబడున్నాం. చాలాసేపు అయిన తర్వాత డాక్టర్ గారు, ఆయన వెనక నాన్నగారు దిగి కిందకొచ్చారు. డాక్టర్ గారు, నేను కళ్ళతోనే అమ్మకి ఎలా ఉందన్నట్టు చూశాను. ఆయన నా దగ్గర ఆగారు. మీ అమ్మకి ఎలా ఉందని కాదు నువ్వు అడిగేది. ఆవిడకి మెంటల్ షాక్ తగిలింది. మతి భ్రమించినా భ్రమించవచ్చు. నువ్వు చేసిన ఈ పని బాగాలేదు మేనా. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల ఏ తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించని విధంగా నువ్వు ప్రవర్తించావు. మీ అమ్మ నీ పెళ్లి గురించి ఎన్ని ఆశలు పెట్టుకుందో, ఎన్ని కలలు కన్నదో నీకు తెలియందేం కాదు. నీ మనసులో ఇలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పు ఉండాల్సింది. నీ పిరికితనం మూలంగా ఈరోజు మీ కుటుంబం ఎంత నవ్వులు పాలైందో చూడు. నువ్వు చేసిన ఈ పని మాకెవరికి నచ్చలేదు. వస్తాను అనేసి వెళ్ళిపోయాడు. ఆయన మా కుటుంబ మిత్రుడు. దాదాపు నాన్నగారి దగ్గర ఉన్నంత చనువు ఆయన దగ్గర నాకుంది. ఆయన నిర్మోహమాటంగా అన్న ఈ మాటలు వినగానే నా కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. క్రింద పెదవి పంటితో నొక్కిపెట్టి నీళ్లు కిందకి జారకుండా నిగ్రహించుకున్నాను. నాన్నగారు ఆయన్ని పంపి తిరిగి వచ్చారు. మమ్మల్ని చూడనట్టే పైకి వెళ్ళిపోయారు. మావయ్య, కృష్ణ వెనక నుంచి పిలిచాడు. నాన్నగారు ఆగారు. ఆయన దగ్గరగా వెళ్ళిన కృష్ణ మృదు స్వరంతో, మావయ్య, నా వల్ల పొరపాటు జరిగి ఉంటే క్షమించు అన్నాడు. ఆయన వెనక్కి తిరిగాడు. కృష్ణ, ఇందులో క్షమించడానికే ఉందిరా. నిన్ను అనాల్సిన పనే ఉంది. జరిగిన దానికి అంతటికీ నేనే బాధ్యుణ్ణి. మీనాని అసలు అత్తయ్యకి తెలియకుండా నెమ్మలూరు పంపటం నాది పొరపాటు. ఒకవేళ పంపిన తర్వాత అది నీ పట్ల ఆకర్షింపబడుతుందని అనుమానం కలిగిన వెంటనే నిన్ను పిలిచి అబ్బాయి ఇది సాగని పని అంటూ హెచ్చరించకపోవటం ఇంకో పెద్ద తప్పు. కానీ విషయం ఇంత దూరం వస్తుందని, మీనాలో ఇంత తెగింపు ఉందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏమాత్రం తెలిసినా ముందే జాగ్రత్త పడి ఉండేవాడిని. ఇది నా వల్లే జరిగిందని, దీనికి నా మద్దతే కారణమని మీ అత్తయ్యకి కలిగిన అపోహ ఇక దేవుడు కూడా తీర్చలేడు. నా కూతురు వల్ల నాకు జరిగిన ఉపకారం ఇది. కృష్ణ భుజం మీదే చెయ్యి ఆనిస్తూ ఆయన భారంగా అన్నాడు. జరిగిందేదో జరిగింది. మీనా కొద్ది రోజుల పాటు మీ అత్తయ్యకి కనిపించడం మంచిది కాదని డాక్టర్ గారు గట్టిగా చెప్పారు. మీ ఇద్దరు ఒకరిలో ఒకరు ఏం చూసి ఆకర్షించబడ్డారో ఆ ఆకర్షణ మీ జీవితాంతం ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. మీ అత్తయ్య మహాపట్టుదల మనిషి. ఇదే మన ఆఖరి చూపైనా అవ్వచ్చు. మీరు సుఖంగా ఉంటే చాలు. అంతకంటే నేను కోరేది ఇంకేమీ లేదు. ఈ రాత్రికి మేము వెళ్తున్నాం మావయ్య. నాన్నగారు నిట్టూర్పు విడిచారు. మంచిది. నీ భార్యను వెంట తీసుకెళ్ళిపోవటం మర్చిపోకు. నిర్లిప్తంగా నిరాసక్తంగా ఉన్న ఆ మాటలు నా గుండెల్ని పదునైన ఆయుధంలాగా నిర్దాక్షిణ్యంగా గాయం చేశాయి. నాన్నగారు నా వైపు చూడను కూడా చూడలేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇంతలో రాజేశ్వరి అక్కడికి వచ్చింది. రాజు, మేము వెళ్తున్నాం, నువ్వు కూడా బయలుదేరు అన్నాడు. కృష్ణ రాజు మొహం చూస్తే ఎవరి నోటి వెంటనో జరిగిందంతా విన్నట్టుగా ఉంది. తల అడ్డంగా తిప్పుతూ దృఢ నిశ్చయంతో అన్నట్టుగా అంది. నేను ఇప్పుడు రానన్నయ్య. అత్తయ్య కాస్త కులాసా చెక్కిన తర్వాత జరిగిందంతా చెప్పొస్తాను. నీకేమైనా మతిపోయిందా? ఈ ఇంట్లో ఉంటే నీకు అవమానమే మిగిలేది. కృష్ణ కోపంగా అన్నాడు. పర్వాలేదు, నువ్వు పొందిన దానికంటే ఎక్కువేం అవ్వదు. నీ తరపున, నా తరపున, వదిన తరపున అత్తయ్యకి నేను చెప్పాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవి చెప్పగానే నేనే వచ్చేస్తాను. ఆ క్షణంలో నాకు రాజు నిర్ణయం వినగానే సగం భారం దింపినట్టయింది. రాజు ఉండని. ఈ సమయంలో అమ్మను బాగా చూసేవాళ్ళు ఒకళ్ళు ఎంతైనా అవసరం అన్నాను నేను. కృష్ణ మీ ఇష్టం అన్నట్టుగా చూశాడు. రాజు నా దగ్గరికి వచ్చింది. హఠాత్తుగా నా మెడ చుట్టూ చేతులు వేసి నన్ను అత్తుకుపోతూ, నన్ను క్షమించు వదిన, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నా కళ్ళల్లో నీళ్లు గిర్రం తిరిగాయి. మనం వెళ్దామా అన్నాడు కృష్ణ. పద అన్నాను. రాజు మా వెంట బయటకు వచ్చింది. అన్నయ్య, నా మీద కోపం పెట్టుకోకు. నేను ఒక్క 2 రోజుల కంటే ఎక్కువ ఉండను అంది. నీ ఇష్ట ప్రకారమే కానీ అన్నాడు కృష్ణ. వాకిట్లో కార్లు వెళ్ళిపోయాయి.
కుర్చీలు గబగబా సర్దేస్తున్నారు, దీపాలు తీసేశారు. నేను విడిచి వస్తున్న ఆ ఇల్లు చీకటిగా నిశ్శబ్దంగా కనిపించింది నాకు. ఇక హోటల్కి ఎలా వచ్చానో నాకే గుర్తులేదు. అంత యాంత్రికంగా నడిచాను. మేం గదిలోకి అడుగు పెట్టగానే కృష్ణ మధుకి ఫోన్ చేశాడు. అంతా సవ్యంగానే జరిగిందని, ట్రైన్లో వెళ్లే ఉద్దేశం మార్చుకున్నానని, కారు కావాలని అడిగాడు. మధుని కూడా రావాల్సిందిగా బలవంతం చేశాడు. మధు ఒప్పుకున్నట్టున్నాడు. కృష్ణ కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేశాడు. మనం కారులో వెళ్దాం, మధు కూడా మనతో వస్తున్నాడు అన్నాడు. నేను సమాధానం చెప్పలేదు. సోఫాలో మోకాళ్ళ మీద మోచేతులు అణిచి అరచేతుల్లో ముఖం దాచుకుని అలాగే కూర్చున్నాను. నా చెవుల్లో మాటిమాటికి అమ్మన్న మాటలే గింగురమంటున్నాయి. ఒకవేళ డాక్టర్ గారు అన్నట్టు అమ్మకి నిజంగానే మతి భ్రమిస్తే నన్ను నేను క్షమించుకోగలనా? కృష్ణతో కలిసి నేను సుఖంగా కాపురం చేయగలనా? నాన్నగారు నన్ను క్షమిస్తారా? నాన్నగారి క్షమ దొరకని జీవితం నేను భరించగలనా? నేను ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ దినం నా బ్రతుకుని కాళరాత్రిలా మింగేస్తే? నా దగ్గరకు వచ్చి నిలబడిన కృష్ణ లేచి బట్టలు మార్చుకో అన్నాడు. నేను చీరలేం తెచ్చుకోలేదు అన్నాను నీరసంగా. ఇదిగో తాళం చెవి డ్రెస్సింగ్ రూమ్లో నా పెట్టిలో ఉన్నాయి చూడు, నన్ను జబ్బ పట్టుకుని బలవంతంగా లేవదీస్తూ అన్నాడు. నేను తాళం చెవి అందుకుని ఆ గదిలోకి వెళ్ళాను. యాంత్రికంగా పెట్టి తెరిచాను. సూట్ కేసులో కృష్ణ బట్టలతో పాటు కొన్ని చీరలు కూడా ఉన్నాయి. వాటిని చూస్తూ క్షణంసేపు అలాగే నిలబడ్డాను. ఆ బట్టలు పక్కపక్క చూస్తుంటే నీ భార్యని నీ వెంట తీసుకెళ్ళటం మర్చిపోకు అన్న నాన్నగారి మాటలు చెవుల్లో గింగురమన్నాయి. ఇంకా ఏడుపు ఆపుకోవటం నా వశం కాలేదు. ఒక్కసారి ఏరులు వాగులు ఉధృతంగా పొంగినట్టుగా దుఃఖం ముంచుకొచ్చేసింది. గోడకు చేరగిలబడి చేతుల్లో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా రోధించసాగాను. కొద్దిసేపు అయిన తర్వాత నా భుజం మీద చేతులు పడ్డాయి. కృష్ణ నన్ను బలవంతంగా తన వైపుకు తిప్పుకుంటూ మృదు గంభీరంగా అన్నాడు. మీనా, నాకు శిక్ష మొదలైందని అనుకోనా? తొందరపడ్డానే అని పశ్చాత్తాపడుతున్నావా? లేదు కాదు బొంగురుగా అన్నాను. అయితే ఏడవకు మరి. నువ్వు ఏడవడం ఇదే ఆఖరిసారి కావాలి. ఇక ముందు నీ కళ్ళల్లో తడి కూడా నేను చూడకూడదు, తెలిసిందా? నా తలని హృదయానికి అదుముకుంటూ అన్నాను. అతని స్పర్శలోంచి నాకు ధైర్యం ప్రవహిస్తున్నట్టుగా అయింది. అతను చాలా తగ్గు స్థాయిలో అభిమానం ఉట్టిపడుతున్న స్వరంతో కష్టంగా అన్నాడు. మీనా, నాకు ఆస్తి అంతస్తు లేదనేగా మీ అమ్మ ఆరోపణ. ఒక 5 సంవత్సరాల గడువివు. ఈరోజు గతి లేనివాడు అని ఈసడించిన మీ అమ్మే సగర్వంగా నా అల్లుడని చెప్పుకునే రోజు వచ్చేలా చేస్తాను. నేను కృష్ణవేణమ్మ గారి అల్లుడు కాకుండా మీ అమ్మ కృష్ణారావు అత్తగారిగా చెప్పుకునే అర్హత తెప్పిస్తాను. ఇది నా శపథం. నేను కంపిస్తున్న చెయ్యి అతని పెదవుల మీదగా ఆనిస్తూ అస్పష్టంగా అన్నాను. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, మర్చిపోవటమా? ఆ అవమానం నా రక్తంలో ప్రతి కణంలోనూ జీర్ణించుకుపోయింది. నా మాట నెగ్గించుకున్నప్పుడు కానీ నాకు శాంతి ఉండదు. ఈ గాయం మానాలంటే నేను అన్నమాట నెరవేర్చుకోవటం ఒక్కటే మార్గం. కానీ ఒకటి మాత్రం నిజం, మనిద్దరి మధ్య ఈ శపథం ఎన్నడూ అడ్డు తెరగా మాత్రం రానివ్వను. మీనా, మనిషికి బుద్ధి సామర్థ్యం అనేవి భగవంతుడి ప్రసాదం అయి ఉంటే అంతస్తు ఐశ్వర్యం సంపాదించుకోవటం అంత కష్టమేం కాదు. నా జీవితం 10 రెట్లు వివిధ కోణాల్లో విస్తృతం కావటం కోసమే నువ్వు భారీగా అయ్యావు అనిపిస్తోంది. నువ్వు ఇలా బలవంతంగా నా జీవితంలోకి ప్రవేశించకపోయినట్టయితే నేను ఉన్నదాంతోనే సంతృప్తి పడేవాడినేమో. నేను అతన్ని హత్తుకుపోయి నిలబడ్డాను. ఆ శుభ సమయం లాంటిది నిజంగా రావాలే కానీ నాకంటే ఎక్కువ ఎవరు సంతోషపడతారు? కృష్ణ ప్రేమగా నా చుట్టూ నిమురుతూ కొద్దిసేపు అలాగే నిలబడ్డాడు. ఆ తర్వాత అన్నాడు, ఒక్క అరగంట నువ్వు ఒంటరిగా ఉండగలవా? నువ్వు స్నానం చేసి బట్టలు మార్చుకుని జడ వేసుకునే లోపల నేను మామి ఇంటికి వెళ్ళొస్తాను. ఎందుకు? మొదలయ్యారు గారు సాయంత్రం నాతో అన్నారు. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో తిరుపతి వెళ్ళాలనుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు కుదరనే లేదట. కారులో వెళ్తున్నాం కదా, మనతో రమ్మనమని అడుగుతాను. ఇంత రాత్రి వెళ్ళను చెప్పగానే వాళ్ళు హఠాత్తుగా ప్రయాణం అవ్వగలరా? మామీకి నువ్వు ఉంటే చాలా అపేక్ష. నువ్వు అడుగుతున్నావని చెప్తే తప్పక బయలుదేరుతుంది. ఇప్పుడు వాళ్ళని శ్రమ పెట్టడం దేనికి? నీకోసం. నువ్వు ఈ 2-3 రోజుల్లో ఒంటరిగా ఫీల్ అవటం నాకు ఇష్టం లేదు. మామీ నీ వెంట ఉంటే బాగుంటుంది. కృష్ణ వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత నేను ఆలోచనగా అక్కడే నిలబడిపోయాను. ఆఖరిసారిగా నా మనసు అమ్మకు విప్పి చెప్పటం నా కర్తవ్యం అనిపించింది. టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని కాగితాలు తీసుకుని అమ్మకు ఉత్తరం రాయటం ప్రారంభించాను. అందులో మొట్టమొదట సారథి అంటే విసిగిపోయిన నేను అతని నుంచి తప్పించుకోవడానికి నాన్నగారిని వేధించి నెమ్మలూరు పారిపోయిన క్షణం నుంచి ఈనాటి వరకు జరిగిన సంఘటనలన్నీ క్లుప్తంగా రాశాను. ఒక్కొక్క సంఘటనతో కృష్ణ పట్ల నా ఆకర్షణ ఎలా పెరిగిందో, అతని వ్యక్తిత్వానికి నేను ఎలా ముగ్ధురాలవుతూ వచ్చానో కూడా తెలియజేశాను. చిట్ట చివర ముగింపుగా, మమ్మీ, నువ్వు కోరుకునేది నిజంగా నా ఆనందమే అయితే నన్ను మనస్ఫూర్తిగా మన్నించి ఆశీర్వదిస్తావు. ఆడపిల్లకి కోరుకున్నవాడిని భర్తగా పొందటం కంటే మించిన
స్వర్గం ఇంకేదీ లేదని నేను అనుకుంటున్నాను. కృష్ణకు అవమానం జరిగిన చోట నేను ఇక అడుగు పెట్టను. అతను రావటానికి అర్హత లేని చోట నాకు అర్హత లేదు. అతని వ్యక్తిత్వం గురించి గౌరవించేవాళ్ళు నాకు ప్రేమార్హులు. కృష్ణ ఒక అత్తయ్య కొడుకు అనే నెపం మినహాయిస్తే అతనిలో నీకు నచ్చనిదేదీ ఉండదని నా అభిప్రాయం. నీకు కావాల్సింది నా ఆనందమో లేక నీ మాట సాగలేదని నీ ఆలోచన, ఏది ముఖ్యమో కాలమే నిర్ణయిస్తుంది. నీ పట్టుదల. నువ్వు క్షమించరానంత అపరాధం నేనేమీ చేయలేదనే విశ్వసిస్తున్నాను. ఈ ఉత్తరం ముగించే ముందు నన్ను క్షమించమని కడపటిసారిగా కోరుతున్నాను. సుదీర్ఘంగా వ్రాసిన ఆ ఉత్తరాన్ని రెండోసారి చదువుకుంటూ ఉండగా కృష్ణ తిరిగి వచ్చాడు. టేబుల్ మీదకి చెంపకి చెయ్యి ఆనించి ఉత్తరం చదవటంలో లీనమైన నన్ను చూసి, ఇదేమిటి, నువ్వు ఇంకా తయారు కాలేదా? మధు వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నాడు ఆశ్చర్యంగా. ఇప్పుడే క్షణంలో తయారవుతాను. నాకు ఒక కవర్ కావాలి. నా దగ్గర ఖాళీ ఉంది కానీ స్టాంప్ లేదు. పర్వాలేదు, ఇలా ఇవ్వు. కృష్ణ పెట్టెలోంచి తెచ్చిచ్చాడు. ఉత్తరమా? అవును. మావయ్యక? కాదు, అమ్మకి. కృష్ణ ఫోన్ దగ్గరికి వెళ్ళి మా ఇంటికి రింగ్ చేశాడు. హలో మావయ్య, నేను కృష్ణని మాట్లాడుతున్నాను. మేము బయలుదేరుతున్నాం. అత్తయ్యకి ఎలా ఉంది? అలాగా, థ్యాంక్ గాడ్. సరే అంటూ పెట్టేసి నా వైపు తిరుగుతూ, స్పృహ వచ్చిందట, నీకోసం అడిగిందట. డాక్టర్ చెప్పమన్నట్టు లేదని చెప్పాడట అన్నాడు. నా గుండెల మీద నుంచి సగం బరువు దింపినట్టయింది. నేను స్నానం ముగించి జడ వేసుకుంటూ ఉండగా మామి మొదలయ్యారు గారు, మధు వచ్చేశారు. మరో పావుగంటలో ప్రయాణమై బయటకు వచ్చేసాం. హోటల్ ఆవరణలోనే పోస్ట్ బాక్స్ ఉంది. కారులో ఎక్కే ముందు నేను దాని దగ్గరికి నడిచి స్వయంగా నా చేతులతోనే ఆ ఉత్తరం బాక్సులో పడేశాను. అది ఉత్తరంలా లేదు. నా మొర ఆలకించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఇక 3 రోజులు 3 క్షణాలుగా గిర్రం తిరిగాయి. మావి చలోక్తులతో, మధు సరసాలతో, మొదలయ్యారు గారి ప్రేమపూరితమైన సంభాషణలతో మా ప్రయాణం సరదాగా ఒక్క క్షణం ఊపిరాడనట్టుగా ఇట్టే గడిచిపోయింది. మామి మొదలయ్యారు గారు, మధు తిరుపతి నుంచి మద్రాసు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ 4 రోజులు ఉండి హైదరాబాద్ తిరిగి వస్తామని చెప్పారు. కృష్ణ ఎంత వద్దని చెప్పినా వినకుండా మధు మమ్మల్ని కారు నెమ్మలూరు తీసుకెళ్ళమని బలవంతం చేశాడు. ఇక 4వ రోజు సాయంత్రం అవుతూ ఉండగా మేము నెమ్మలూరు చేరుకుంటున్నాం. కృష్ణ తిరుపతి నుంచి మొన్ననే మేము ఫలానా రోజున ఫలానా టైంకి ఇంటికి చేరుకుంటున్నట్టుగా టెలిగ్రామ్ ఇచ్చాడు. నెమ్మలూరు చేరువ అవుతున్న కొద్దీ వెళ్ళగానే అత్తయ్య ఏం గొడవ చేస్తుందో, నేను ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందనే భయంతో నా మనసు రెపరెపలాడసాగింది. చూసి భరించలేనటువంటి దృశ్యాలు నా మనోనేత్రం ముందు అనేకం కదలాడుతున్నాయి. ప్రయాణపు బడలికతో అలసటగా ఉన్న నా మొహం చూసి కాబోలు, కృష్ణ ఇంటికొచ్చేస్తున్నాగా, వారం రోజులు మంచం మీద నుంచి కాలు కింద పెట్టకుండా విశ్రాంతి తీసుకుందు గాని అన్నాడు లాలనగా. అతని మాటల్లో, చూపుల్లో ఒక అనిర్వచనీయమైన సాన్నిహిత్యం, ఆత్మీయత చవి చూడసాగాను. మా కారు అడ్డరోడ్డు దగ్గరకు వచ్చింది. సూర్యాస్తమయం కావస్తోంది. కెంజాయలో సంధ్య చీకట్లు నలుదిశలా కమ్ముకుంటున్నాయి. ఏపుగా ఎదిగిన వరి చేల మీద నుంచి వస్తున్న గాలి సన్నటి ఈలపాటతో మృదుమధురమైన శబ్దం చేస్తోంది. ఓడలాగా దిగి ఉన్న పెద్ద మర్రి చెట్టు 100 కొద్ది గోళ్లకు వచ్చి చేరుకున్న పిట్టలు రణగణధ్వని చేస్తున్నాయి. ఆ గాలి, ఆ ఆరు బయలు చూస్తుంటే నేను మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చిన రోజు గుర్తుకు రాసాగింది. నాకెందుకు అక్కడ ఒక క్షణం ఆగాలనిపించింది. దాహం అవుతోంది అన్నాను. కృష్ణ కారు ఆపమని దిగాడు. అతను సోడాలున్న కొట్టు వైపు వెళ్తుంటే దానిలోంచి వీరాయి ఎదురుగా వచ్చాడు. వీరాయ్, నువ్వు ఎక్కడున్నావా అన్నాడు కృష్ణ. చిత్తం దొర, మీకోసం బండి తెచ్చాను అన్నాడు. బండా? ఎందుకు తెచ్చావు? నేను సరాసరి వచ్చేస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చానుగా, నీకెవరు చెప్పలేదా? అమ్మగారు చెప్పారు కానీ. సరే, మేము వెళ్తాం, నువ్వు బండి తోలుకుని ఇంటికొచ్చేయి అనేసి కృష్ణ సోడాలు చెప్పడానికి వెళ్ళాడు. వేరే ఆశాభంగం పొందిన వాళ్ళ చూశాడు. క్షణంసేపు కృష్ణ వెళ్ళిన వైపు అలాగే నిలబడి చూసిన అతను తర్వాత ఏమనుకున్నాడో ఏమో నా దగ్గరికి వచ్చాడు. ఎంతో మన్ననగా చేతులు జోడించి నమస్కరించాడు. అమ్మా, మీకోసం నేను బండి తెచ్చాను, మీ ఇద్దరు నా బండిలోనే ఇంటికి రావాలి అన్నాడు. నేను ఒప్పుకుంటే కృష్ణ అభ్యంతరంతో పనిలేదనే ఆశ ఆ కంఠంలో ప్రతిధ్వనిస్తోంది. అతని మొహం, ఆ అడిగే తీరు చూడగానే నాకు అతన్ని నిరాశపరచబుద్ధి కాలేదు. సరే అలాగే అంటూ కారులోంచి దిగాను. వీరాయి ఉత్సాహంగా తలపాగా సర్దుకుని గబగబా పాక వెనక వైపుకు వెళ్ళాడు. కుర్రాడు సోడాలు తీసుకుని పరిగెత్తుకొచ్చాడు. నేను కృష్ణ తాగుతూ ఉండగా వీరాయి పాక వెనక నుంచి బండి నడిపించుకుని వచ్చాడు. దాన్ని చూడగానే నేను కృష్ణ సోడాలు తాగడం మానేసి ఆశ్చర్యంగా ముఖమొహాలు చూసుకున్నాం. బండి టాపు మీద నుంచి ఒత్తుగా రకరకాల పూలదండలు అందంగా చుట్టి పక్కలకు వేళ్లాడదీశారు. ఎడ్లకు కూడా కొమ్ములకి, మెళ్ళలో, కాళ్ళకి పూలతో అలంకారం చేశారు. వాటి మెళ్ళలో పెట్టిన మువ్వల గంటలు చిరుశబ్దం చేస్తున్నాయి. సంధ్య చీకట్లలో వీరాయి నెమ్మదిగా మా వైపు నడిపించి తీసుకొస్తున్నా అది బండిలా లేదు, ఎంతో కష్టపడి నైపుణ్యంతో తయారు చేసిన పూల రథంలా ఉంది.
వీరాయి తన బండిలోనే మేము ఇంటికి వెళ్ళాలని ఎందుకు పట్టుబట్టాడో నాకు ఇప్పుడు అర్థమైంది. అరే ఏమిటి సింగారం అంతా, ఎవరు చేయమన్నారు నిన్ను అంటూ కృష్ణ ఆశ్చర్యంగా బండి వైపు నడిచాడు. నా ముచ్చట ద్వారా నిన్ను నా చేతుల మీద పెంచి పెద్ద చేశాను. మీ పెళ్లి గురించి మేమెంత ఎన్నెన్నో అనుకున్నాం. నువ్వేమో కృష్ణమూర్తి రుక్మిణమ్మని తెచ్చుకున్నట్టు గుట్టు చప్పుడు కాకుండా భార్యను తెచ్చుకున్నావా? కనీసం ఈ సరదా అయినా మాకు తీరని దొరా. కృష్ణ బండి దగ్గరికి వెళ్ళగానే ఎడ్డు మోరలు చచ్చాయి. అతను అలవాటుగా వాటి వెన్ను మీద చరిచి నిమిరాడు. పూల రథంలా ఉన్న ఆ బండిని చూడగానే నేను ముగ్ధురాలనయ్యాను. నాకింత మంచి ఆహ్వానంతో ఎదురు రావటం నాకు శుభసూచకంగా అనిపించింది. నువ్వు సరదా పడుతున్నావు సరే, కానీ మీ అమ్మాయి గారికి అంటూ కృష్ణ నా వైపు సందేహంగా చూశాడు. అమ్మాయి గారు ఒప్పుకున్నారు. త్వరగా బయలుదేరితే ఇంటికి పోదాం. నేను బండి దగ్గరికి నడిచాను. కృష్ణ నా నడుము పట్టి పైకెత్తాడు. బండి కమ్మి అందుకుని గట్టిగా పట్టుకుని లోపలికి ఎక్కాను. బండిలో ఒత్తుగా గడ్డి పరిచి దాని మీద పరుపు వేసినట్టున్నారు. కూర్చుంటే మెత్తగా ఉంది. ఆనుకుని కూర్చోటానికి వీలుగా దిళ్ళున్నాయి. నువ్వు కూడా ఎక్కుదరా అన్నాడు వీరాయ్. పెద్ద చిక్కే తెచ్చావు నాకు. కృష్ణ విసుక్కుంటూ ఎక్కాడు. బండిలో నాకు అభిముఖంగా కూర్చున్న కృష్ణ క్షమార్పణ స్ఫురిస్తున్న స్వరంతో, అసలు టెలిగ్రామ్ ఇవ్వకుండా ఉంటే పోయేది. వీరాయ్ ఇంత చాదస్తం చేస్తాడని నేను అనుకోలేదు అన్నాడు. చాదస్తమా? ఇంత మంచి ఆర్టును మెచ్చుకోకుండా చాదస్తం అనేవాళ్ళు మూర్ఖులై ఉండాలి అన్నాను. వీరాయ్ బండి మీద నడుస్తున్నాడు. బండి ముందు మేం కూర్చున్న బండి వయ్యారంగా సాగిపోతోంది. దాని వెనక కారు మెల్లగా వస్తోంది. నాకు ఈ ప్రయాణం గమ్మత్తుగా అనిపించసాగింది. ఇంటికి వెళ్ళగానే నా చేతి ఉంగరం వీరాయికి బహుమతిగా ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను. నేను పూల పల్లకిలా ఉన్న ఆ బండిలో అత్తవారింటికి వెళ్తూ కొత్త జీవితంలో అడుగు పెడుతున్న నన్ను కుతూహలంగా గమనిస్తున్నట్టుగా దూరంగా వరిచేల మీద నుంచి ఆకాశంలో చంద్రుడు ఉదయించాడు. పౌర్ణమి రోజు కావటం వల్ల నిండుగా పెద్దగా ఉన్న బింబం నా వెంటే తరలి వస్తున్నట్టుగా పైకి వస్తోంది. వెన్నెల, ఆ బండి, ఆ మువ్వల చప్పుడు, ఆ చేల మీద నుంచి వస్తున్న ఈల లాంటి గాలి, ఇదంతా ప్రయాణపు బడలికతో వెనక్కి జారగిలబడి కూర్చున్న నాకు మృదుమధురమైన స్వప్నంలా అనిపించసాగింది. మా బండి తోట దగ్గరికి చేరుకునేసరికి ఉన్నట్టుండి బ్యాండ్ వినిపించింది. కృష్ణ నేను ఉలిక్కిపడి ముందుకు తొంగి చూశాం. అక్కడ పెట్రోమాక్స్ లైట్తో బ్యాండ్ మేళం మా కోసం వేచి చూస్తోంది కాబోలు. మా బండి కనిపించగానే బ్యాండ్ మోగటం ప్రారంభమైంది. హడావిడి చాలా చేశాడే ఈ వీరాయి, కృష్ణ పళ్ళ బిగున కోపంగా అన్నాడు. అతనికి ఆర్భాటం సందడి బొత్తిగా గిట్టనట్టుగా ఉంది. గూడెం వాళ్ళు పరిగెత్తుకొచ్చి మా బండిని ఆపారు. కృష్ణకి నాకు దండ వేసి పువ్వులు ఇచ్చారు. ముందు బ్యాండ్ మేళం, దాని వెనక పూల బండిలో మేము, మా వెనక మెల్లగా డ్రైవర్తో సాగొస్తున్న ఖాళీ కారు, ఆ వెనక కుతూహలంగా అనుసరిస్తున్న జనం. ఇలా సాగింది మా ప్రయాణం. బండి ఊళ్ళో ప్రవేశించింది. ఊరి జనం అంతా వీధుల్లోనూ నిలబడ్డట్టు ఇంటి ముందు అరుగుల నిండా ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు కిక్కిరిసి నిలబడి వినోదంగా చూస్తున్నారు. ఒక్కొక్క వీధిలో బండి 10 నిమిషాల పాటు ఆఫ్ చేస్తున్నారు. ఆ 10 నిమిషాల సేపు బ్యాండ్ వాళ్ళు తమ నైపుణ్యం చూపించేటట్టు వాయిస్తున్నారు. ఇంటికి వెళ్ళగానే నేను చేసే మొదటి పని ఏమిటో తెలుసా? గట్టిగా వీరాయికి 2 తగలనివ్వటం. కోపంతో తగ్గు స్వరంతో అన్నాడు కృష్ణ. నాకు కోపం రాలేదు, విసుగు అనిపించలేదు. ఆ ఊరంతా మాకు స్వాగతం చెప్తున్నట్టుగా అనిపించింది. ఎలా తెలిసిందో కానీ అప్పుడే ఊరంతా అందరికీ కృష్ణ పెళ్లి చేసుకున్నట్టు తెలిసిపోయింది. చిట్ట చివరికి ఎలాగైతేనే మా బండి ప్రయాణం ముగించుకుని ఇంటి ముందుకు వచ్చి ఆగింది. అక్కడ చాలామంది వేచి ఉన్నారు. బండి ఆగగానే చిన్న, పెద్ద, ఆడ, మగ భేదం లేకుండా అందరూ ఒక్కసారి ఏదీ పెళ్లి కూతురు అంటూ ఒకరినొకరు తోసుకుంటూ బండి లోపలికి తొంగి చూడసాగారు. బండి ఆగగానే కృష్ణ దిగేశాడు. నేను దిగబోతూ ఉంటే ఆగు, స్టూల్ తెస్తానుండు అన్నాడు కృష్ణ. అబ్బా, అప్పుడే భార్య అంటే ఎంత అపురూపమో, పడిపోతుందని భయం కాబోలు ఒక ఆవిడ అంది. అందరూ గొల్లున నవ్వారు. ఎన్నడూ సిగ్గంటే ఏమిటో అరగని నాకు చెప్పలేనంత సిగ్గు ముంచుకొచ్చింది. దించిన తల ఎత్తలేకపోయాను. స్టూల్ తీసుకురండి త్వరగా. స్టూల్ తెచ్చివేశారు. నేను ఒక చేత్తో బండి కమ్మి గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా పాదం స్టూల్ మీద ఆనించాను. రెండో పాదం కూడా ఆనిస్తుంటే ఎవరో చెయ్యి అందించారు. ఆ చెయ్యి కృష్ణదే అనుకుని గట్టిగా పట్టుకోబోయిన నేను ఆ చెయ్యి చూడగానే ఉలిక్కిపడ్డాను. వార్ధక్య చిహ్నాలతో గట్టిగా ముడతలబడి నరాలు తేలి పైకి కనిపిస్తూ ఉండగా వేలికి నాకెంతో చిరపరిచితమైన పగడపు ఉంగరంతో నాకు ఆసరాగా వచ్చిన ఆ చెయ్యిని చూడగానే మెరుపుల తలెత్తి చూశాను. నాకు చెయ్యి అందించిన వ్యక్తి ఎవరో కాదు, స్వయంగా అక్షరాల మా నాన్నగారు. నాన్నగారా? స్టూల్ మీద నుంచి ఒక కంగలో ఉరికినట్టు దిగిన నేను ఆయన్ని హత్తుకుపోయాను. హఠాత్తుగా ఆయన్ని చూడగానే నాకు చెప్పలేనంత ఆనందంతో పాటు ఆపుకోలేనంత దుఃఖం కూడా వచ్చేసింది. నాన్నగారు, మరింత గాఢంగా ఆయన్ని హత్తుకుపోయాను. నాన్నగారు నా వెన్ను మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరారు. అరే ఏమిటి పిచ్చితనం, 3 రోజులేగా అయింది. ఆయన కంఠం కూడా వణికింది. 3 రోజుల 3 యుగాలైనట్టుంది నాకు. కంగారుగా అన్నాను. ఎవరో
ఒక్కతే కూతురట పాపం అంటం వినిపించింది. సరే సరే, అవన్నీ తర్వాత, టైం అయిపోయింది, మళ్ళీ వర్జం వస్తుందట. మీ భార్యాభర్తలు ఇద్దరూ ఇలా పక్క పక్కన నిలబడండి, దిష్టి తీసేయాలి అధికారంతో ఆజ్ఞాపిస్తున్నట్టుగా వినిపించింది. నాన్నగారి కౌగిలిలో ఉలిక్కిపడిన నేను తిరిగి చూశాను. ఎదురుగా అమ్మ నిలబడింది. పక్కనే తాయారమ్మ చిన్న కోజా బిందె చేతిలో పట్టుకుని అతి వినయంగా నిలబడింది. మమ్మీ, అమ్మని చూడగానే నాకెప్పుడు ఇంత ఆనందం అనిపించలేదు. ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి కరుచుకుపోయాను. అమ్మని చూడగానే నేను పొందిన అనుభూతి అపరూపమైంది, అనిర్వచనీయమైంది. నాన్నగారిలాగా మమ్మీ నన్ను హత్తుకోలేదు, వీపు మీద చేయి వేసి నిమరనూ లేదు. మృదువుగానే అయినా ఖచ్చితంగా నా చేతులు తన మెడ నుంచి తప్పించేస్తూ, 3 రోజులకే ఇంత బెంగపడితే జీవితాంతం మమ్మల్ని ఎలా వదిలి ఉండగలవే పిచ్చి మొహమా అంది. ఆవిడ మాటల్లో శ్లేష నా ఒక్కదానికి అర్థమైంది. మమ్మీ నన్ను క్షమించదేమో, కానీ నా మీద ఆగ్రహం మాత్రం పోలేదని తెలుసుకున్నాను. నన్ను క్షమించిందేమో, కానీ నా మీద ఆగ్రహం మాత్రం పోలేదు అనిపించింది. కృష్ణ నేను పక్కపక్కన నిలబడ్డాం. అమ్మ, రాజు, అత్తయ్య కలిసి హారతి ఇచ్చి నాకు అద్దారు. నేను కృష్ణ లోపలికి అడుగు పెడుతుంటే మంగమ్మ గారు అడ్డంగా వచ్చి అటకాయించింది. ఎరా, ఆ రోజు నేను మీ మామయ్య కూతురు లేదా అంటే నా మీద విరుచుకుపడ్డావుగా, ఇప్పుడు నువ్వు చేసిన పని ఏమిటిరా అంటూ నిలదీసింది. కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేనట్టు మెడ మీద గీక్కున్నాడు. తర్వాత జేబులోంచి 10 రూపాయల కాగితం తీసి ఆవిడ చేతిలో పెడుతూ, పిన్ని, నీ నోటికి దేవుడు తదాస్తూ మంత్రం ఇచ్చుంటాడు, అందుకే దయ ఉంచి ఇక ముందు ఎప్పుడు అందరి పట్ల శుభాలే పలుకుగాని అశుభాలు పలకకు, తెలిసిందా అన్నాడు. అందరూ గొల్లు నవ్వారు. 10 రూపాయల కాగితం చూడగానే మొహం చాటంతైన మంగమ్మ చీర కొంగున కట్టుకుంటూ నాన్నగారి వైపు తిరిగి, ఒరే హనుమంతు, నీ అల్లుడిది భారీ బుద్ధిరా, ఇలాంటి అల్లుడు దొరకడం నీ అదృష్టం అనుకో అంది. అత్తయ్య కోరిక మీద నేను కృష్ణ కలిసి అమ్మకు, నాన్నగారికి, అక్కడున్న మిగతా పెద్దలందరికీ నమస్కరించి ఆశీస్సులు అందుకున్నాం. మేము లోపలికి వస్తుంటే సారథి ఎదురొచ్చి, ప్రయాణం కులసాగా జరిగిందా అంటూ పలకరించాడు. అతన్ని చూడగానే నేను కృష్ణ అప్రయత్నంగా మొహాలు చూసుకున్నాం. సారథి కృష్ణ చెయ్యి అందుకుని కరచాలనం చేశాడు. నా వైపు నిష్ఠూరంగా చూసి ఫిర్యాదు చేస్తున్నట్టుగా కృష్ణతో, మీ మరదలు ఇంత అసాధ్యురాలని నేను అనుకోలేదు సుమండి, రాజేశ్వర్ ఎవరో చెప్పకుండా దాచి నా చేత సర్కస్ చేయించింది అన్నాడు. నేను లోపల గదిలోకి వచ్చాను. ఇంటి నిండా కిటకిటతో చాలామంది బంధువులు ఉన్నారు. కొద్దిసేపు అయిన తర్వాత రాజు, స్నానం చేస్తావా అంటూ నా దగ్గరికి వచ్చింది. నేను దాన్ని చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాను. నువ్వు విశేషాలు ఏవి చెప్పవేమిటి, నేను వచ్చిన తర్వాత ఏం జరిగిందో వినాలని నా ప్రాణం తహతలాడిపోతుంటే అన్నాను. రాజు చుట్టూ చూసింది. అమ్మ చుట్టుపక్కల లేదని నిర్ధారణగా తెలుసుకున్న తర్వాత చెప్పింది. చెప్పటానికేముంది, నువ్వు వెళ్ళిన గంట తర్వాత అత్తయ్యకి స్పృహ వచ్చింది. వెంటనే నువ్వెక్కడా అని అడిగింది. మామయ్య నువ్వు వెళ్ళిపోయావని చెప్పాడు. అత్తయ్య లేచింది, మంచం మీద దిళ్ళు విసిరి పారేసింది. ఇదంతా మీరే చేశారంటూ మామయ్యని నోటికి వచ్చినట్టుగా నిందించింది. మామయ్య నచ్చ చెప్పాలని చూశాడు. కృష్ణవేణి, ఎంత పొరబడుతున్నావు, ఇంత అపురూపంగా పెంచిన నా కూతురుని ఆ పల్లెటూరు విడిచిపెట్టరాని వాడికి ఇస్తాననుకున్నావా? పల్లెటూరు కూడా విడిచిపెట్టి రాని వాడికి ఇస్తాననుకున్నావా? కృష్ణ మీద అభిమానం ఉన్నమాట వాస్తవమే గాని కూతురునిచ్చి కట్టబెట్టే అంత ప్రేమ నాకెప్పుడూ లేదు. ఇది నువ్వు నమ్మకపోతే ఇక నా కర్మ అనుకుంటాను అన్నాడు. అత్తయ్య ఆడవడం మొదలెట్టింది. మామయ్య తలపట్టుకుని కూర్చున్నాడు. ఆ రాత్రంతా అలాగే గడిపారు. మీ కక్కి, బాబాయ్ ఇద్దరు. ఇక జన్మలో ఆ పాపిష్టి దాని మొహం చూడకండి, దానికి అదే శాస్తి అంటూ నూరిపోశారు. మామయ్య భారంగా, అలా చెప్పడం తేలికే అన్నారు. అత్తయ్య, తన ప్రాణం పోయినా ఇక నీ మొహం చూడనంది. నా చేయి పట్టుకుని నన్ను దగ్గరికి లాక్కుని, రాజు, ఇక నువ్వే నాకు తోడనుకుంటాను, నిన్ను సారథకిచ్చి పెళ్లి చేస్తాను, నా ఆస్తి అంతా నీకు రాసిచ్చి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తానంది. నాకు భయం వేసింది. ఆ మధ్యాహ్నం కక్కి, బాబాయ్ వెళ్ళిపోయారు. అత్తయ్య గదిలోకి నేను భోజనం తీసుకెళ్ళి బలవంతంగా తినిపించాను. అత్తయ్య భోజనం చేస్తూ మధ్యలో చేయి కడుక్కుని లేచి నా చేయి దగ్గరికి లాగి ఏడుస్తూ, చూసావా, దానికి కన్న తల్లిననే గౌరవం కూడా లేకుండా పోయింది. ఉన్న ఒక్క పిల్లని దూరం చేసుకుంటే నలుగురు నన్ను ఎలా ఆడిపోసుకుంటారు అంది. నేను నిజమే అన్నాను. అత్తయ్య చిన్నపిల్లల మనసు విప్పి మాట్లాడటం వలనేమో నాకు ఆ ధైర్యం వచ్చేసింది. మెల్లగా జరిగిందంతా చెప్పేశాను. అత్తయ్య నిర్ఘాంతపోయి వినసాగింది. ఇంతలో అదే సమయంలో ఉత్తరం కూడా వచ్చింది. ఆ ఉత్తరం చదవగానే, రాజు, తలుపు దగ్గరికి ఇసిరా అంది. వేసి వచ్చేశాను. దాదాపు అరగంట తర్వాత మామయ్య ఇంటికి వచ్చారు. అత్తయ్యకి ఉత్తరం అందిన వైనం ఆ వెంటనే తలుపులు మూసుకున్న సంగతి చెప్పాను. మామయ్య వెళ్ళి తలుపు తట్టారు. సమాధానం రాలేదు. ఇంకో క్షణంలో తలుపులు తెరక్కపోతే వెరక్కొట్టి లోపలికి వస్తానని అరిచారు. అత్తయ్య తలుపులు తెరిచింది. ఆవిడ కళ్ళు బాగా ఏడ్చినట్టుగా ఎర్రబడి వాచి ఉన్నాయి. మొహం ఉబ్బి ఉంది. నువ్వు రాసిన ఉత్తరం చేతిలో ఇంకా అలాగే ఉంది. మామయ్యని చూడగానే ఆయన గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ,
అసలు నాకు పిల్లలు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేదండి అంటూ బావురుమంది. ఒకే ఒక పిల్ల పుట్టడం మన దురదృష్టం కృష్ణవేణి అన్నాడు మామయ్య. ఆ రోజంతా మామయ్య అత్తయ్యను సముదాయిస్తూనే ఉన్నాడు. ఆ రాత్రి నేను అత్తయ్యతో మర్నాడు నెమ్మలూరు వెళ్ళిపోతానని చెప్పాను. అత్తయ్య సరే అంది. తీరా నేను బయలుదేరుతుంటే మామయ్య నీతో పాటు మామయ్య నేను కూడా వస్తున్నాం అన్నది. నేను తెల్లబోయాను. అత్తయ్య సారథికి ఫోన్ చేసింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారేమో తెలియదు. సారథి కూడా మాతో బయలుదేరాడు. మమ్మల్ని చూడగానే అమ్మ పడ్డ కంగారు అంతా ఇంత కాదు. మేము వచ్చిన కొద్దిసేపటికి రేపు సాయంత్రం మీరు వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ అందింది. మామయ్య చదివి వినిపించారు. అది సంగతి. కానీ వదిన, అత్తయ్యను అంత బాధ పెట్టినందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు నోరు విప్పి చెప్పకపోవడం వల్ల వచ్చిన అరిష్టం అదంతా అంది. నేను ఎడం అవటంతో ఆ విధంగా అమ్మ నాన్నగారి మధ్య అభిప్రాయం తొలగి వారిద్దరూ సన్నిహితులు అవటం నాకెంతో ఆనందం అనిపించింది. నేను వెళ్ళిపోవటం వల్ల ఏర్పడిన ఒంటరితనం భరించలేక అమ్మ నాన్నగారి వైపు తిరిగి ఉంటుంది. నేను కోరుకున్నదే జరిగింది. ఎంతో భారం దింపుకున్నట్టుగా నిట్టూర్చిన నేను, ఇంతకీ సారథి ఇక్కడికి వచ్చింది ఎందుకటే అన్నాను. ఏమో నాకేం తెలుసు అంది రాజు. నీతో అతనేం చెప్పలేదా? చీపో వదిన, నేను అసలు అతనితో ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోతే పోనీ కనీసం చూడనన్నా చూసావా? చూస్తే ఏమవుతుందట? చూపులతో గ్రంథాలు మాట్లాడుకోవచ్చు. ఏమో బాబు, ఆ విద్య ఏదో నీకే తెలియాలి, నాకు రాదు. అదిగో అమ్మ పిలుస్తోంది. రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను స్నానం చేసి గదిలోకి తిరిగి వచ్చాను. అమ్మ అక్కడే ఉంది. నాకు తాళం చెవి అందిస్తూ, ఇదిగో నీ పెట్టి తాళం చెవి, నువ్వు అన్నీ వద్దని వదిలేసి వచ్చినా తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత నాకుందిగా అంది. నేను తలదించుకున్నాను. మమ్మీ అంది, నేను రేపటి ఎల్లుండిలో వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నువ్వు రాసిన ఉత్తరం అందింది. నువ్వు ఇంత ధైర్యంగా నీ మార్గం ఎన్నుకున్నందుకు సంతోషం. కానీ ఇంత ధైర్యం చేసి చూపగలిగిన దానికి నోరు తెరిచి చెప్పలేని పిరికితనం ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ముందే నిర్ణయం చెప్పుంటే నాకు మీ నాన్నగారికి ఇలా చాలా అవమానం తప్పుండేది. మమ్మీ, బహుశా నీకు మేము గుర్తొచ్చి ఉండవనుకుంటాను. నువ్వే కాదు, అసలు ఇప్పటి మీ తరమే ఇలా ఉంది. ఎంతసేపు స్వతంత్రం, స్వేచ్ఛ, బాధ్యతలు అక్కర్లేదు, కానీ హక్కులు, అధికారాలు మాత్రం బాగా కావాలి. చిన్నప్పటి నుంచి తిని తినక చచ్చి చెడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మినహా మీకు మిగతా వాళ్ళంతా ఆప్తులైపోతారు. నేను ఇక్కడికి వచ్చానంటే నీతో కాదు, నీ భవిష్యత్తుతో, యథార్థంతో రాజీ పట్టడానికి వచ్చాను. మమ్మీ అర్థిస్తున్నట్టుగా పిలిచాను. నాకు వెంటనే వెళ్ళి ఆవిడని హత్తుకోవాలనుంది, కానీ ఆ చూపుల్లో బలమేమిటో కానీ నేను అడుగు కూడా వేయలేకపోయాను. అమ్మ ముఖం జేవురించినట్టుగా అయింది. కళ్ళు చొరకత్తుల్లా ఉన్నాయి. మాటలు పదునుగా వాడి ముళ్ళులా ఉన్నాయి. ఆవిడ పెదవుల మీద విరక్తితో కూడినటువంటి చిరునవ్వు కదిలింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళ వరకు అందరి తల్లిదండ్రులు అలాగే వెర్రి మాలోకాళ్ళు లాగా మా పిల్లలు వేరని, మా పెంపకంలో ప్రత్యేకత ఉందని మురిసిపోతారు కాబోలు. నా మటుకు నేను చూడు, నీ చుట్టూ ఎన్ని ఆశలు అల్లుకున్నాను, ఎన్ని స్వప్నాలు సృష్టించుకున్నాను. నిన్నేదో ఆకాశంలోకి ఎత్తాలని ఎంత తహతాలాడాను. నా ఆలోచనలు, ఆశలు నాలోనే మిగిలిపోయాయి. రెక్కలొచ్చిన పెట్ట ఎగిరిపోయినట్టుగా నాకు దూరం అయిపోయావు. నీ స్వార్థంతో, నీ సుఖాన్వేషణలో నన్ను ఎంత బాధ పెడుతున్నది నీకు తెలియలేదు. చివరికి ఈ వయసులో నాకు మిగిలింది ఏమిటి? ఒంటరితనం, నిరాశ. ఇందుకోసమేనా నేను ఇంత గారాభంగా పెంచి పెద్ద చేసింది? ఈ బోర్లా పట్టడం కోసమేనా ఇన్ని రోజులు తపస్సు చేసి నేను వేచి చూసింది? మమ్మీ, నువ్వు పొరబడుతున్నావు. ఆవేశంగా అడ్డు తగలబోయాను నేను. ఆవిడ వినిపించుకోలేదు. నిన్ను ఎంత అపురూపంగా పెంచానో నీకు గుర్తులేదేమో. నీ చిన్నప్పుడు ఒకసారి వంటవాడు నీకు పాలు 5 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చాడని నేను మండిపడి వాడిని తరిమేసిన రోజులున్నాయి. నీకు కాస్త జలుబు చేస్తే నువ్వు మాగన్నుగా పడుకుంటే జీవితమే శూన్యమైనపోయినట్టుగా నేను భయపడిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి. నీ శరీర ఛాయ బంగారంలా మెరవటం కోసం, నీ జుట్టు ఇంత బారుగా పెరగటం కోసం నేను చేయని ప్రయత్నం లేదు, పడని అవస్థ లేదు. నీ 7 పిల్లల్లో ఎవరైనా నీకంటే అందంగా స్టైల్గా ఉంటే నా ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకేవి. నేను నిన్నెత్తగా ప్రేమించానంటే నాకు ఇంకో పిల్ల పుడితే నీ మీద మమకారం తగ్గిపోతుందేమో అని భయపడిన రాత్రులు ఉన్నాయి. అంత వెర్రిగా నిన్ను ప్రేమించాను. ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే తల్లేనట్టుగా ప్రవర్తించాను. నేను పొందలేనివన్నీ నువ్వు పొందాలని, నేను అందుకోలేని శిఖరాగ్రాలకు నువ్వు చేరుకోవాలని ఆరాటపడ్డాను. నా జీవితం, నా ఆలోచనలు, నా సర్వస్వం నీ మీద కేంద్రీకరించుకున్నాను. చివరికి నాకు దక్కింది ఏమిటి? అందరి ముందు అవమానం, నలుగురిలోనూ నవ్వుల పాలు కావటం. ఇప్పుడు అనిపిస్తోంది నేను నా అందరిలాంటి తల్లినే, నాకు ప్రత్యేకత ఏమీ లేదు. కనీసం మిగతా వాళ్ళు వాళ్ళకన్నా సంబంధం పిల్లలకు చేసినట్టు కూడా నేను చేయలేకపోయాను. నా వ్యక్తిత్వపు విలువ నా కన్నబిడ్డ ముందే పనికి రానప్పుడు ఇంకెవరి ముందో ఎలా నిలుస్తుంది? హఠాత్తుగా ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మమ్మీ,
నేను చప్పున దగ్గరికి వెళ్ళబోయాను, కానీ ఆవిడ చేయి చాచి నన్ను ఆగమన్నట్టుగా సౌంజ్య చేసింది. నువ్వు కనీసం డబ్బు మీద ఆశగల వ్యక్తిని పెళ్ళాడినా నాకెంత బాధ ఎదురయ్యేది కాదు. నాకున్న డబ్బుతో అతనికి విలువ సృష్టించి నేను కోరుకున్న ఎత్తును నిలబెట్టుకునేదాన్ని. నువ్వు పెళ్లి చేసుకున్న ఈ మనిషి ఒట్టి కొరకరానికి కొయ్య. తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళనే తత్వం గలవాడు. ఎదుటివారు అతని మాట వినాల్సిందే తప్ప అతను వినే రకం కాదు. ఇప్పుడు నాకు ఎలాంటి నరకం ఎదురైందో నువ్వే చూడు. నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేదు. నిన్ను అతను నా దగ్గరికి పంపడు. నాకు ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి. నేను అహం చంపుకుని వచ్చి మీ దగ్గరైనా ఉండాలి, లేకపోతే మీ మీద మమకారం చంపుకొని బతకాలి. ఈ రెండూ కూడా నాకు సాధ్యం కాదన్న సంగతి నీకు తెలుసు. నాకు మిగిలింది ఒకటే, భవిష్యత్తు అంతా అశాంతితో వేగుతూ నరకయాతనగా గడపటం. అమ్మ కళ్ళల్లో నిండిన నీళ్లు చెంపల మీదకు జారాయి. మమ్మీ, నేను నిస్సహాయంగా చూశాను. ఇంతలో అత్తయ్య లోపలికి వచ్చింది. ఆవిడని చూడగానే అమ్మ చప్పున కళ్ళు తుడుచుకుంది. పరాయి ఇంటికి వచ్చిందయ్యే, అత్త ఆడపడుచుల మధ్య ఎలా ఒద్దిగ్గా ఉండాలో నేర్పుతున్నాను అంది. ఈ మాటలు వినగానే అత్తయ్య మొహం చిన్నబుచ్చుకుంది. అదేమిటొదినా, మీనా నాకు పరాయిదా? రాజు ఎంతో అది అంతే. నిజం చెప్పాలంటే రాజు కంటే ఎక్కువేమో కూడా అంది. ఏమే కమల, ఈ రోజుల్లో పిల్లలు కట్టే అలసి ఇవ్వటం మంచిది కాదని నా ఉద్దేశం. తర్వాత బాధపడాల్సి వస్తుంది, ముందే చెప్తున్నాను అనేసి అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అత్తయ్య చేత్తో తెచ్చిన పెద్ద పూలదండ నా తలలో తురుముతూ, ఏమోనే అమ్మ, మొదట కృష్ణుడు ఇలా అని ఉత్తరం రాసేసరికి ఏమవుతుందోనని హడలిపోయాను. ఆ పొగరమోతు వాడిని, మీ అమ్మని ఒక తాటి కిందకి తేగల సామర్థ్యం నీకే చెల్లింది. నీ పుణ్యమా అని మళ్ళీ వదిన అన్నయ్య ఇలా నా నట్టింట్లో తిరిగి అదృష్టం కలిగించావు. ఇక నాకే దిగులు లేదు. నిన్ను భార్యగా చేసి మా వాడి ముక్కుకు మంచి తాడే వేశాడు భగవంతుడు అంటూ నా చెంపలు రాచి తల వంచి నుదురు మీద ముద్దు పెట్టుకుంది. ఇక అత్తయ్య మర్నాడు కొత్త దంపతులమైన మా చేత సత్యనారాయణ వ్రతం చేయించింది. ఊళ్ళో అందరినీ భోజనాలకు పిలిచారు. నిన్న సాయంత్రం బండి దిగి ఇంట్లోకి అడుగుపెట్టిన కృష్ణ పూజ జరిగే సమయం వరకు మళ్ళీ నా కంటికే కనిపించలేదు. అత్తయ్య ఊళ్ళో అందరినీ భోజనాలకు పిలవాలంటంతో అప్పటికప్పుడు హడావిడి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కృష్ణకు కుడిభుజంగా ఉండే గోపాలం మరో నలుగురిని కూడబట్టుకుని నిమిషాల మీద జరగవలసిన పనులు చూడసాగాడు. వీరయ్య అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి ఊళ్ళో దొరకని ముఖ్యమైన వస్తువులు తీసుకుని వంట బ్రాహ్మణులు వెంటబెట్టుకుని తెల్లారేసరికి వచ్చాడు. దొడ్లో గాడిపోయి రాత్రే తవ్వించి ఉంచారు. వంట బ్రాహ్మణులు వస్తూనే పనిలో చొరబడ్డారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత తాతగారు, కృష్ణ, దూరపు బంధువులు కొంతమంది బళ్ళు దిగారు. వాళ్ళంతా నాన్నగారిని, అమ్మని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అత్తయ్య చీటికి మాటికి వదిన అంటూ అమ్మని పిలుస్తూ దేనికో దానికి సలహా అడుగుతూనే ఉంది. అప్పటి వరకు దొడ్లో అరుగు మీద కూర్చుని ఆచార్యుల గారితో మాట్లాడుతున్న నాన్నగారు, తాతగారు వచ్చారని మనగానే ఎదురు వెళ్ళారు. ఆయన, ఎన్నాళ్ళైందిరా హనుమంతు నిన్ను చూసి అంటూ భుజం మీద చేయి వేశారు. తాతగారు కాళ్ళు కడుక్కొని వచ్చి పడకుర్చీలో కూర్చున్నారు. నాన్నగారు ఆయన పక్కన స్టూల్ మీద కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఆపకుండా ఏవేవో మాట్లాడుతూనే ఉన్నారు. నాకెందుకో ఆ సమయంలో నాన్నగారిని చూస్తుంటే 10 సంవత్సరాల వయసు తగ్గినట్టుగా అనిపించింది. సంతోషంతో, అనిర్వచనీయమైన శాంతితో, తృప్తితో ఉన్న ఆ ముఖంలో బద్ధకం, విసుగు, జడత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. నాన్నగారిని ఇలా చూస్తుంటే నా తపస్సు నెరవేరినట్టు, నేను ఆశించినది కళ్ళారా చూడగలుగుతున్నట్టుగా అనిపించసాగింది. నాన్నగారు అమ్మని కేక వేసి పిలిచారు. అమ్మ వచ్చి తాతగారికి నమస్కరించింది. ఏమై అమ్మాయి, బాగున్నావా? నిన్ను నీ పెళ్ళికి చూడటం మళ్ళీ నీ కూతురు పెళ్ళికి చూస్తున్నాను. ఇన్నేళ్ళైనా కాస్త ఒళ్ళు రావటం మినహా నీలో పెద్ద మార్పేమీ నాకు కనిపించడం లేదే. మా వాడేమిటి చెంపలు నెరిసి ఇంత పెద్దవాడైపోయినట్టు కనిపిస్తున్నాడు? నిన్ను వాడి పక్కన చూస్తే రెండో పెళ్ళి భార్య అనుకునేటట్టున్నావు అన్నారు. ఈ మాటలకు అందరూ పక్కన నవ్వారు. అమ్మ ముఖం వికసించింది. అత్తయ్య ఎక్కడో ఉన్న కృష్ణని పిలిచి మా ఇద్దరిని తాతగారికి నమస్కరించమని చెప్పింది. ఇద్దరం నమస్కరించాం. దీర్ఘ సుమంగళీ భవ, సుపుత్ర పౌత్ర అభివృద్ధిరస్తు అంటూ నన్ను దీవించిన ఆయన కృష్ణను భుజాలు బట్టి లేవదీస్తూ, అమ్మ కబురు చేయగానే నమ్మలేకపోయాను రా కృష్ణ. నాకెంత ఆనందం వేసిందని. అసలు రాజు పెళ్ళికి వచ్చినప్పుడే మీ ఇద్దరిని పక్కపక్కన చూస్తే నాకెంతో ముచ్చట వేసింది. మా కృష్ణుడికి కాబోయే భార్య ఎలా ఉంటే బాగుండు అనిపించింది. చూసావురా, నిజాయితీని, ధర్మాన్ని మర్చిపోలేని వాళ్ళని భగవంతుడు ఎలా ఆశీర్వదిస్తాడో ఆ అదృష్టం మనం కోరుకుంటే వచ్చేది కాదురా బాబు అన్నాడు. కృష్ణ నా వైపు చూశాడు. ఆ చూపులో కోటి స్వరాలు అరచేతులు అందుకున్న ఆనందం, విజయం కల్పించాయి నాకు. మర్నాడు పూజ ముగిసిన తర్వాత మధ్యాహ్నం అంతా భోజనాల హడావిడితో సరిపోయింది. ఊరంతా తరలి వచ్చారు. ఎలా తెలిసిందో కానీ కృష్ణ నన్ను రహస్యంగా వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిపోయింది. వాళ్ళ గుసగుసలు ఒకటి ఆరా నా చెవిన కూడా పడ్డాయి. ఏవే అమ్మాయి, మీ పెళ్లి మాట మీ అమ్మ వాళ్ళకి తెలియదట కదా అని కర్ణంగారి భార్య కొండబద్దలు కొట్టిన అన్నీ అడిగింది. నేనే నిజమన్నట్టుగా తల ఊపాను. నయమే, మీ అమ్మా నాన్న కోపం పెట్టుకోకుండా వచ్చారు.
రాక ఏం చేస్తాను చెప్పండి, మాకున్నది ఒక్కగానొక్క కూతురే. అక్కడే ఉన్న మా అమ్మ వెంటనే నిష్ఠూరంగా అంది. అవును, ఆ మాట నిజమే. ఏమిటో అసలు ఈ పిల్లలు తీరే అంత కనీ పెంచే వరకే మన వంతు. కర్ణం గారి భార్య పక్కకి మరో నలుగురు జరిగారు. తర్వాత వాళ్ళ మాటలు ఈ కాలపతరం, విచ్చలవిడితనం, బాధ్యతలేనితనం గురించి నిశ్చితంగా విమర్శిస్తూ సాగిపోయాయి. అమ్మకు వాళ్ళ మాటల్లో కావలసినంత సానుభూతి దొరికినట్టుగా నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నాన్నగారు వచ్చారని తెలియగానే పక్క ఊళ్ళలో ఉన్న చాలామంది షావుకారులు వస్తామని కబురు చేశారు. వాళ్ళలో చాలామంది నాన్నగారి క్లయింట్స్. భోజనాల హడావిడిలో కూర్చునేందుకు వాళ్ళతో మాట్లాడేందుకు వీలే ఉండదని కృష్ణ వాళ్ళందరికీ సాయంత్రం తోటలో టీ ఏర్పాటు చేశాడు. భోజనాలు అయిన తర్వాత ఆడవాళ్ళం తమలపాకులు వేసుకుంటూ ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా కృష్ణ అక్కడికి వచ్చి మా మధ్య కూర్చునున్న అమ్మను ఉద్దేశించి, అత్తయ్య ఒకసారి ఇలా వస్తావా అంటూ పిలిచాడు. అమ్మ ఆ అంటూ వెంటనే లేచి వెళ్ళింది. సాయంత్రం తోటలో టీ పార్టీకి ఫలహారాలు ఏం చేస్తే బాగుంటాయో చెప్పమని సలహా అడుగుతున్నాడు. ఇంతలో అత్తయ్య అక్కడికి వచ్చింది. అమ్మ కృష్ణను ఏదో అడుగుతోంది. అతను జవాబుగా ఏదో అంటున్నాడు. అమ్మ, కృష్ణ, అత్తయ్య ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ దొడ్లో వంట బ్రాహ్మణులు ఉన్న చోటికి వెళ్ళారు. దూరం అవటం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నది నాకు వినిపించడం లేదు. కానీ ఒకరినొకరు సంప్రదించుకుని సలహాలు అడుగుతున్నాడని మాత్రం అర్థమైంది. ఆ దృశ్యం నా కనులకి ఇంపుగా ఉంది. పొట్టిగా కాస్త బక్కపలసగా వయసు వచ్చిన లావణ్యం తగ్గని అమ్మ పక్కన కృష్ణ పొడుగ్గా దారుఢ్యంగా మగసిరి ఉట్టిపడుతున్నట్టుగా ఉన్నాడు. విభిన్నమైన విశిష్ట వ్యక్తిత్వం గల ఈ ఇద్దరిని అలా పక్కపక్కన చూస్తుంటే నా కళ్ళు చెమర్చాయి. అమ్మకు కృష్ణ లాంటి కొడుకుంటే ఎంత బాగుండేది. ఆవిడ ఎంత గర్వపడేది. ఎప్పటికైనా సరే కృష్ణలో ఈ పుత్ర ప్రేమమ్మ అమ్మ చవి చూడాలి. ఇలా ఇప్పుడు ఆవిడను బాధ పెట్టి నేను తెగించి పెళ్లి చేసుకున్నా ముందు ముందు ఎంత మహత్తరమైన అనుభూతిని కానుకగా ఆవిడకి సమర్పిస్తానో తెలియాలి. అమ్మ కొడుకు లేదని అనుభూతి ఎప్పుడూ కొరవడకూడదు. ఏనాటికైనా కృష్ణ ఆ లోటు భర్తీ చేయాలి. ఆ రోజు అమ్మ నిండు మనసుతో ఉన్న తప్పక ఆశీర్వదిస్తోంది అనిపిస్తోంది మమ్మల్ని. సాయంత్రం 6 గంటలు అవుతూ ఉండగా అందరం ముస్తాబై తోటకు వెళ్ళాం. తోటకు వెళ్ళడానికి బయలుదేరే ముందు స్నానం చేయడానికి వెళ్తున్న నేను కావాలనే మమ్మీ ఏం చీరగట్టుకోను అని అడిగాను. పూలమాల కడుతున్న ఆవిడ చర్రుమన్నట్టు తలెత్తి చూసింది. నన్నెందుకు అడుగుతావు, తెంచుకున్నావుగా సంఖ్యళ్ళు, ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు అంది. ఆ మాటల్లో తీవ్రతకు నా అభిమానం గాయపడింది. అక్కడి నుంచి మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. ఆ క్షణం నుంచి నేను బొట్టు కట్టు విషయంలో ఎవరిని సంప్రదించదలుచుకోవాలా. పెట్టెదెరిచి చీరలన్నీ చూశాను. తెల్లని ఫారిన్ నైలాన్ జాకెట్, చీర మీద జరీ ఎంబ్రాయిడరీ వేసిన చీర తీసి కట్టుకున్నాను. అది సింపుల్గా ఉంది. కావాలనే నగలేవి పెట్టుకోలేదు. నేను తయారయ్యేసరికి ఆలస్యం కావడంతో అప్పటికే అమ్మ, నాన్నగారు, సారథి అందరూ తోటకు వెళ్ళిపోయారు. రాజు, నేను, మరికొంతమంది నాయుడు పిల్లలు కలిసి వెళ్ళాం. ఇంట్లో పని చాలా ఉండడంతో అత్తయ్య రాను అంది. మేము వెళ్ళేసరికి అమ్మ, నాన్న, కృష్ణ, సారథి, షావుకారులు ఇంకా ఎవరెవరో అంతా కలిసి తోటంతా కలిగి చూస్తున్నారు. ఇక తోటలో మధ్యగా కొన్ని పొడగాటి బల్లలు, కుర్చీలు వేస్తున్నాయి. తెల్లటి బట్టలు పరిచిన టేబుల్స్ మీద టీ పార్టీకి అనువుగా అన్నీ అమర్చున్నాయి. నేను, రాజు, మిగతా ఆడపిల్లలందరం వెళ్ళి అక్కడ కూర్చున్నాం. అమ్మ వాళ్ళందరూ వచ్చి మా పక్కన కూర్చున్నారు. సారథి నా చొరవగా పక్కకు వచ్చి కూర్చుంటూ, కంగ్రాచులేషన్స్ మీనా, మీ ఆయన అంత సమర్థుడని కానీ ఇన్ని థాట్స్ ఉన్న మనిషి అని కానీ నేను అనుకోలే. ఈ పల్లెటూరు వాతావరణం, ఈ గాలి, ఈ హాయి చూస్తుంటే నాకు కూడా ఇక్కడే ఏదైనా చిన్న ఇల్లు, కాస్త పొలం కొనుక్కుంటే బాగుండు అనిపిస్తోంది. సిటీ రద్దీకి విసిగెత్తిపోయినప్పుడల్లా ఇలాంటి చోట 4 రోజులుంటే ప్రాణం కాస్త తేరుకుంటుంది. సారథి నిష్కల్మషంగా జరిగింది ఏమీ మనసులో పెట్టుకోకుండా అలా చనువుగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. టీ పార్టీ సింపుల్గా జరిగినా చేసినవన్నీ రుచికరంగా కొత్త తరహా ఉన్నాయని అందరూ మెచ్చుకున్నారు. అందరూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని నసిగారు. ఒక మంచి రోడ్డు లేదు, లైట్లు లేవు అని అడిగినప్పుడు ఎవరి పనులతో వారికి ఊపిరాట్లేదని సంజేషి ఇచ్చారు. ఒకసారి గట్టిగా ప్రయత్నించమని తాము కూడా సహకరిస్తామని నాన్నగారు అన్నారు. పొద్దుపోవడంతో వచ్చిన వాళ్ళంతా నాన్నగారి దగ్గర, అమ్మగారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. సారథి, అమ్మ దూరంగా నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు. నాన్నగారు వచ్చి నా పక్కన కూర్చుంటూ, అమలు, ఈనాళ్ళకి నీ పుణ్యవాణి కృష్ణవేణమ్మ గారి భర్తగా కాకుండా లాయర్ హనుమంతరావు గారి ఒక్కరోజైనా గుర్తించబడ్డాను అన్నారు. నేను ఆయన వైపు చూశాను. చల్లని చిరునవ్వుతో నిర్మలంగా ఉన్న ఆయన ముఖం పితృభక్తితో నా మనసంతా నిండిపోయింది. నేను కోరుకున్నది సాధించాను అనే తృప్తి, ఆనందము కలిగాయి. అక్కడ అందరూ, ముఖ్యంగా అమ్ముందనే సంకోచం నన్ను వెనక్కి లాగింది. కానీ లేకపోతే వెంటనే వంగి ఆయన పాదాలు కళ్ళకద్దుకుని ఉండేదాన్ని. దూరంగా ఉన్న అమ్మ రాజును పిలిచి ఏదో చెప్పింది. రాజు మా దగ్గరకు వచ్చి, మావయ్య ఇంక ఇంటికి వెళ్దామా అని అడుగుతోంది. అత్తయ్య అంది. నాన్నగారు లేచారు. ఆయనతో పాటు నేను లేచాను. నా భుజం మీద చేతులు వేసి అదిమి కూర్చోబెడుతూ, నిన్నెవరు పిలిచారు, కూర్చో అంది. నేను వస్తున్నాను అన్నాను.
అన్నయ్య ఉండమన్నాడు. నీతో ఏదో మాట్లాడాలట. మీ ఇద్దరు కలిసి తర్వాత రండి. రాజు కొంటెగా నవ్వి వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. అమ్మ నాతో కనీసం వెళుతున్నానని కూడా చెప్పలేదు. వీరాయి మరో నలుగురు వచ్చి బల్లలు కుర్చీలు సర్దేస్తూ ఉండడంతో నేను లేచి వెళ్ళి అరుగు మీద కూర్చున్నాను. మీరు కూర్చోండి అమ్మ, మిగతావి తీస్తాము అన్నాడు వీరాయి. పర్వాలేదులే అన్నాను. పెట్రోమాక్స్ లైట్లన్నీ తీసేసి ఒకటి అట్టే పెడుతుంటే నేను అది కూడా తీసేయమన్నాను. పౌర్ణమి వెళ్ళిన తది కావటం వల్ల తెల్లటి వెన్నెలతో తోటంతా ఆవరించుకుంది. ఆ లైట్ కూడా తీసేస్తే తప్ప ఆ వెన్నెల అందం తెలియదు అనిపించింది. వీరాయి లైట్లన్నీ తీసేసి బల్లలు సర్దించి వెళ్ళిపోయాడు. నేను తోటంతా కలే చూస్తూ కూర్చున్నాను. అమ్మ వాళ్ళను సాగనంపడానికి వెళ్ళిన కృష్ణ ఇంకా తిరిగి రాలేదు. తోటలో ప్రతి ఆకు ప్రతి చిగురు నా వైపు ఆపేక్షగా చూస్తున్నట్టు అనిపించింది. నిజం చెప్పాలంటే కృష్ణ వ్యక్తిత్వాన్ని అద్దం బట్టి నాకు చూపించింది ఈ తోటే. మేమిద్దరం సన్నిహితం కావటానికి ఈ తోటే కారణం. ఈ తోట కృష్ణకు లేకుండా పోతుందేమోనని ఒకప్పుడు భయంతో నా గుండెలు ఎంత విలవిలలాడిపోయాయో. ఆ రోజు నాన్నగారు కృష్ణ పేరిట రిజిస్టర్ చేయించి తెచ్చిన కాగితాలు చూడగానే నేను పొందిన ఆనందం గుర్తుకొచ్చింది. నేను నెమ్మలూరు వచ్చినప్పటి నుంచి జరిగిన ప్రతి దృశ్యం కళ్ళ ముందు గిరగిరా తిరిగింది. శేషయ్య రాజు పెళ్లి చెడిగొట్టం ఉండకపోతే, ఆ రోజు సుందర అలా మండిపడి వెళ్ళకపోతే పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవి. ఏమిటి ఇంత దీర్ఘాలోచనలో మునిగిపోయావు? కృష్ణ పలకరించడంతో ఉలిక్కిపడ్డాను. కృష్ణ వచ్చి నా పక్కన కూర్చుంటూ అమ్మయ్య ఇప్పటికీ ఊపిరి పీల్చడానికి తీరిక చిక్కినట్టయింది అన్నాడు. అందరూ వెళ్ళిపోయారా? అందరూ వెళ్ళిపోయారు. కొద్దిసేపు ఇద్దరు ఎవరూ మాట్లాడలేదు. వెన్నెల పరుచుకున్న చోట ఆ తోట అందాన్ని నిశ్శబ్దాన్ని గమనిస్తున్నట్టు కూర్చుండిపోయాం. కృష్ణ హఠాత్తుగా చెప్పులు వదిలి కాళ్ళెత్తి గట్టు మీద పెట్టుకుని వెనక్కి వాలి నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు. ఎప్పుడూ నేను చనువు చూపించడం అతను వెనక్కి తగ్గటం అలవాటు. ఈసారి వ్యతిరేకమైంది. ఏమిటి ఆలోచిస్తున్నావు చెప్పు? నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పు? ఎదురు ప్రశ్నించాను. కలలా అసహజంగా ఉన్న వాస్తవం నిజమని నా మనసును నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాను. సరిగ్గా నేను కూడా అదే పని చేస్తున్నాను. అతని మొహం సీరియస్గా అయింది. అత్తయ్యను మామయ్యను మళ్ళీ చూసి సరిగా మాట్లాడే వరకు నువ్వు నా భార్యవని నేను నమ్మలేదు. ఎంత గొడవ అవుతుందో అని భయపడ్డాను. అయింది చాలలేదా? అది లెక్కలోంది కాదు. నేను ఇంకా ఏదో అనుకున్నాను. ఏవేవో ఎదుర్కోవాల్సి వస్తుందనుకున్నాను. ముఖ్యంగా అత్తయ్య అంత తేలిగ్గా వదులుతుందని అనుకోలేదు. నేను హఠాత్తుగా చేయి జాస్తూ అన్నాను. నువ్వు నాకు వాగ్దానం ఇవ్వాలి. అమ్మ ఏమన్నా ఏం చేసినా నువ్వు సహనంతో క్షమించాలి. అమ్మకు కొడుకులు లేని కొరత భర్తీ చేయాలి. ఇది నా అభ్యర్థన. మీనా, అత్తయ్య నాకు అవకాశం ఇవ్వాలే కానీ అంతకంటే ఆనందం నాకు ఇంకేముంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన ఊరికి దక్షిణంగా చెరుకు తోట అమ్మకానికి ఉంది. అది అత్తయ్య కొంటోందట. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారులే. అందులో సారథి అత్తయ్య ఇద్దరు జాయింట్ షేరు తీసుకుంటారట. నేను ఆశ్చర్యంగా చూశాను. ఈ కాస్త వ్యవధిలో ఇన్ని నిర్ణయాలా? నాకు అర్థమైంది. అలాంటిది ఏదైనా ఉంటే తప్ప అమ్మ ఈ ప్రాంతాలకు రాదు. కేవలం నన్ను చూడటానికి వచ్చినట్టు కాకుండా ఇక్కడ పని మీద వచ్చినట్టు వస్తుంది కాబోలు. ఏరి కోరి నేను కృష్ణను చేసుకున్నందుకు నా జీవితం ఎలా ఉంటుందో అడుగడుగునా గమనించక మానుతుందా? నేను కృష్ణ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి సరిచేస్తూ భవిష్యత్తును ఊహించడానికి ప్రయత్నించసాగాను. అతను కూడా పరధ్యాసగా చూస్తూ అన్నాడు. ఇంత క్రితం తోటకొస్తుండగా మామయ్య ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను నాతో తీసుకుని వచ్చేసినందుకు ఫలితంగా రాజును వాళ్లతో పంపాలట. రాజును వాళ్ళ దగ్గర ఉంచుకుంటారట. దాని పెళ్లి కూడా వాళ్లే చేస్తారట. అది అత్తయ్య ఆలోచనట. నిజంగా? మరి నువ్వేమన్నావు? నిన్ను అడగాలి అన్నాను. చచ, అలా ఎందుకన్నావు? వెంటనే ఒప్పేసుకుంటే పోయేది. అంతకంటే మనకి ఇంకేం కావాలి? కానీ మీనా, మన చేతుల మీదుగా రాజు పెళ్లి చేద్దామని అనుకోలేదు మనం. అమ్మా నాన్న అయితే మాత్రమే అది ఇంకా ఎక్కువైన విషయం కదా. అందులో ముఖ్యంగా అమ్మ అడిగినప్పుడు. ఏమో నీ ఉద్దేశం ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. కాదని చెప్పడం బాగుండదని నిన్ను అడగాలని అన్నాను. అతను నా ఒళ్ళోంచి లేవబోయాడు. నేను భుజాల పట్టి లేవకుండా ఆపాను. కోపం వచ్చిందా నా మీద? నీ మీద? అతని కళ్ళు నా మీద నిలిచాయి. ఇప్పుడే అడుగుతున్నాను. ముందే తెలుసుకుని ఉంటేనయ్యో. భవిష్యత్తులో నా మీద ఎప్పుడైనా నీకు కోపం వస్తే ఏం చేయాలో చెప్పు. ఆ క్షణంలో కొద్దిసేపు మౌనంగా ఊరుకో. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నా మీద విరుచుకుపడు. అతను నవ్వాడు. నేను కూడా నవ్వాను. నవ్వుతూ నేను నిట్టూర్పు విడుస్తూ అన్నాను. అమ్మయ్య, మన పెళ్లితో అన్ని సమస్యలు తీరిపోయాయి. ఇలా అని తెలుసుంటే నేను ఎప్పుడో ఈ పని చేసి ఉండేదాన్ని. కృష్ణ ముఖం గంభీరంగా అయిపోయింది. పెళ్లితో నీకు సమస్యలు తీరిపోయాయో కానీ నాకు మొదలయ్యాయి. నీకేం సమస్యలు ఉన్నాయి? ఏమున్నాయా? ముందున్నవన్నీ సమస్యలే. 7 మల్లెపూల ఎత్తుగా అతి సుకుమారంగా పెరిగిన నువ్వు ఏరికోరొచ్చి నా జీవితంలో భాగం పంచుకుంటే నాకు సమస్యలు కాక ఇంకేమిటి? మేమందరం ఉన్నట్టుగా ఏ సౌకర్యాలు లేని చిన్నింట్లో నిన్ను ఉంచగలనా? నన్ను చేసుకోవడం వల్ల నువ్వు సుఖాలకు దూరం అయ్యావని ఈ ప్రపంచం ఒక్క నిమిషం అయినా అనుకుంటే నేను బతకగలనా? చాలు ఇంకా నాకేం చెప్పొద్దు మిస్టర్ కృష్ణారావు. అలాంటి విషయాల్లో మీరు రమంతా కూడా సందేహం పెట్టుకోవద్దు. ఈ మీనాకి ఈ క్షణం నుంచి పతియే ప్రత్యక్ష దైవం.
అతను నిలిచిన చోటే స్వర్గం. అతను ఇవ్వలేని వాటిని గురించి బాధపడను సరికదా, కలలో కూడా ఆలోచించలేదు. సరేనా? కృష్ణ నా ముక్కు పట్టి ఊపాడు. మిస్ మీనా, మెనీ మెనీ థ్యాంక్స్ అంటూ లేచి సరిగా కూర్చున్నాడు. నన్ను చేయబట్టి లేవదీసి ఇలారా అంటూ తోటకు కుడివైపు చివరగా తీసుకెళ్లాడు. అక్కడున్న చెట్టుకు ఆనుకొని నిలబడి ఎడంచేయి చాచి వేలు పెట్టి చూపిస్తూ, అదిగో అక్కడ అదంతా చూసావా అన్నాడు. నేను కళ్ళెత్తి చూశాను. నేను చూశానన్నట్టుగా తల తిప్పుతూ, చాలా బాగుంది అంది. బాగుందా? ఏమిటది? వెన్నెల్లో ఆరు బయట ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు. నీ మొహం, నేను చూపించింది వెన్నెల కాదు, మన తోట కానుకొని ఉన్న బంజరు భూమి. అది 10 ఎకరాలు ఉంది. ఉంటే అది కూడా ఎప్పటికైనా కొని మన తోట కలిపేస్తాను. అందులో కొన్ని సౌకర్యాలతో ముందు చిన్న డాబా వేస్తాను. ఆ డాబా మీద గది నీకోసం ప్రత్యేకం. నేను ఇక్కడ పని చేసుకుంటూ మీనా అని కేక పెడితే నువ్వు అంటూ పెట్టకూడదు, దగ్గరకొచ్చి కనిపించాలి. తెలిసిందా అన్నాడు. తెలిసింది. కృష్ణ చెయ్యెత్తి నా తల మీద పెడుతూ, ఇది నా శపథం. ఈ శపథం నెరవేరే వరకు నిద్రపోను. రాత్రింబవళ్ళు కష్టపడతాను. నేను అతని చేయి విసురుగా తీసేశాను. సరే, నువ్వు అలా రాత్రింబవళ్ళు ఆ ఇల్లు కోసం శ్రమపడుతూ కూర్చో. ఆ గొడవలో పడి నన్ను మర్చిపో. అప్పుడు నాకు బోరు కొట్టి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. బుద్ధిమంతురల్లా మొహం పెట్టి, మమ్మీ, కృష్ణ విషయంలో నేను చాలా పొరపడ్డాను, బుద్ధి తక్కువైంది, నాకు డైవర్స్ ఇప్పించు అని అడుగుతాను. నువ్వు ఇల్లు కట్టడం పూర్తి చేసి వచ్చేసరికి అందులో ఉండడానికి నేను ఉండను. ఇంకా ఆ పైన మాట్లాడినవ్వకుండా కృష్ణ చప్పున చేయి చాచి నా నోరు మూసేశాడు. ఏమిటి మీనా ఆ మాటలు అన్నాడు. అతని కళ్ళల్లో కోపం, బాధ రెండూ కనిపించాయి. లేకపోతే నువ్వనే మాటలేమిటి? బంజరు మళ్ళీ సాగు చేస్తాట, ఇల్లు కడతాట, మళ్ళీ ఒక 10 ఏళ్ళు నానా కష్టాలు పడతాట. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, అవసరానికి మించి నువ్వు ఏ కాస్త ఎక్కువ శ్రమ పడినా నేను ఊరుకోను. ఇది వరకు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు మనం ఏది చేయాలనుకున్నా గవర్నమెంట్ ఎంత సాయం చేస్తుందో తెలుసా? తెలుసు. అప్పు చేస్తే సరిపోతుందా? అది మళ్ళీ తీర్చొద్దు. ఆ తీర్చడానికి ఎన్ని బాధలు పడాలి? సీరియస్గా మాట్లాడుతున్న వాడల్లా అతను హఠాత్తుగా పకాలను నవ్వాడు. ఇది బాగుంది. పెళ్ళై 25 ఏళ్ళు గడిచిన దానిలా పోట్లాడుతున్నావు మీనా. నువ్వెప్పుడు నాతో ఇలా దెబ్బలాడుతూనే ఉండాలి. దెబ్బలాటం మానేసావంటే చూడు, నేనే అమ్మ దగ్గరికి పంపేస్తాను. నువ్వు పోట్లాడుతుంటే ఎంత బాగుందో తెలుసా? మొదట భరించలేనంత కోపం వచ్చినా తర్వాత ఏదో చెప్పలేని ఉత్సాహం, బలం వస్తాయి. నీకు తెలియకుండానే ఎదుటి మనిషిలో జీవం వస్తావు నువ్వు. కృష్ణ నన్ను దగ్గరికి తీసుకున్నాడు. నా తలని హృదయానికి హత్తుకుంటూ అన్నాడు. అతని కంఠం లాలనగా, ఆర్ద్రతగా మారింది. మీనా, నేను చిన్నప్పటి నుంచి దేన్నైనా సరే కష్టపడి సాధించుకోవాలనే మనస్తత్వం గలవాడిని. అదృష్టం ఉంటే నమ్మకం లేనివాడిని. ఊరికే కళ్ళ కంఠం అనేది నా స్వభావానికే విరుద్ధం. కానీ నువ్వు మొట్టమొదటిసారిగా నెమ్మలూరు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండానే నాలో ఒక సుందర స్వప్నం రూపుదిద్దుకోసాగింది. అది చాలా అదృష్టంగా మారి నన్ను వరిస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నువ్వు నాలో ఏం చూసావో, నన్ను చేసుకోవాలని ఎందుకు అనుకున్నావో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నా చెయ్యి ఎత్తి చెంప కానిచ్చుకున్న అతను హఠాత్తుగా ఏదో స్ఫురణకు వచ్చినట్టుగా జేబు తొడుముకుంటూ, అన్నట్టు మర్చిపోయాను, అమ్మ నీకు ఇమ్మని ఒకటి ఇవ్వమంది. ఏమిటది? కృష్ణ జేబులోంచి గాజుల చేత ఒకటి తీసి నాకిస్తూ, అమ్మ ఈ రాత్రి వీటిని నీకు ఇవ్వమంది. వ్యవధి లేకపోవడం వల్ల కొత్తవి చేయించలేకపోయిందట. తర్వాత మార్పించి నీ ఇష్టం వచ్చినట్టు చేయిస్తానని చెప్పమంది. ఇప్పుడు నాకెందుకు ఇవి అని భారించబోయాను. కానీ అతను వినలేదు. ఏవో నాకేం తెలుసు, అమ్మే 1 ఇస్తున్నాను. ఈ రాత్రి ఎందుకు ఇవ్వాలట? ఏమిటా ప్రత్యేకత? కృష్ణ నా వైపు చూశాడు. ఏమో, నీకు తెలియదు, నాకు మాత్రం ఏం తెలుస్తుంది? అతను అమాయకత్వం నటించాలని చూసినా ఆ కళ్ళల్లో కొంటెతనం మెలమెలలాడుతూనే ఉంది. అయితే కృష్ణ నాతో మాట్లాడాలని, అందరితో వెళ్ళిపోకుండా ఉండమని కోరింది ఇందుకన్నమాట. గాజులు తొడగడం పూర్తి అవగానే ఇంటికి వెళ్దామా అన్నాను. అతను నా వైపు విచిత్రంగా చూశాడు. పొద్దుపోయింది, ఇంటి దగ్గర వాళ్ళంతా ఏమైనా అనుకుంటారేమో అంటూ నసిగాను. కృష్ణ నా మాటలు వినిపించుకోనట్టుగా, అబ్బా దాహం వేస్తోంది, ఇక్కడెక్కడ మంచినీళ్ళు లేనట్టున్నాయి అన్నాడు. అక్కడ నయమో చూసొస్తాను అన్నాను, దూరంగా తోట మధ్యలోని ఇంటి వైపు చూపిస్తూ. ఇదివరకు పాకగా ఉండే ఆ ఇంటిని ఈ మధ్య కృష్ణ ఎప్పుడో పెంకిటీలుగా మార్చేశాడు. అక్కడికి వచ్చి దగ్గరగా వేసున్న ఇంటి తలుపు తెరిచి లోపల అడుగుపెట్టిన నేను అప్రయత్నంగా మంత్రముగ్ధురాల రెప్ప వేయటం మర్చిపోయినట్టుగా నిలబడి చూడసాగాను. ఆ గది మామూలుగా లేదు. ప్రథమ రాత్రి నూతన దంపతుల కోసం ప్రత్యేకంగా అలంకరింపబడ్డట్టుగా ఉంది. మంచం నిండా రకరకాల పువ్వులు పరిచున్నాయి. దిళ్ల మీద పూలతోనే అందంగా స్వీట్ డ్రీమ్స్ అని పేర్చబడి ఉన్నాయి. గదిలో మూలగా అల్లిక గుడ్డ పరిచిన స్టూల్ మీద లాంతరు వెలుగుతోంది. అన్నయ్య నీతో మాట్లాడాలట అన్న రాజు మాటల్లో అర్థం, అమ్మ ఈ రాత్రి నీ చేతికి గాజులు ఇవ్వమంది అన్న కృష్ణ మాటల్లో అంతరార్థం ఒక్కసారిగా అర్థమైంది. నా బుగ్గల్లోకి వేడి రక్తం సర్రన పాకొచ్చింది. అక్కడి నుంచి ముందుకు కదలలేనట్టుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవటానికి శక్తి లేనట్టుగా అక్కడే బొమ్మలా నిలబడిపోయాను. కొద్దిసేపు అయిన తర్వాత నా వెనక అడుగుల శబ్దం వినిపించింది. నేను వెనక్కి తిరగలేకపోయాను. మీనా అతి దగ్గరగా వచ్చి అతను మృదు మధురంగా పిలిచాడు. నేను పక్కకు తిరిగాను. కళ్ళెత్తి అతని వైపు చూడాలనుకున్నాను, కానీ అది కూడా సాధ్యం కాల.
అతని చేతులు నా భుజాల మీద ఆనాయి. నేను చప్పున అతని గుండెల్లో తలదాచుకున్నాను. అతని పెదవులు నా పాపిట్లో చుంబించాయి. మీనా, రెండోసారి లాలనగా పిలిచాడు అతను. అది పిలుపులా లేదు, మీ నా అన్న రెండక్షరాల్లో అతని భవిష్యత్తు చూసుకుంటున్నట్టుగా, కోర్కెలు ఆశయాలు పేర్చుకుంటున్నట్టుగా, స్వర్గాన్ని చవిచూస్తున్నట్టుగా ఉంది నాకు ఆ క్షణంలో. అతని కంఠం 1000 గొంతులుగా మారి అతని ప్రతిరూపమైన ఆ తోటలో ప్రతి చిగురులోంచి, ప్రతి ఆకులోంచి, రెమ్మ రెమ్మ నుంచి, కొమ్మ కొమ్మలోంచి మీనా, మీనా, మీనా అని మృదుమధురంగా ప్రతిధ్వనిస్తూ పిలుస్తున్నట్టుగా అనిపించసాగింది. మనసా వాచ ఆ పిలుపులో ఐక్యమైపోతున్నట్టుగా అనుభూతి చెందుతూ నిలబడ్డాను నేను. అదండి మీనా. 40 భాగాలతో కంప్లీట్ అయింది చివరికి. ఏదేమైనా మీ అందరి ప్రోత్సాహానికి థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే నేను అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు ఈ సీరియల్కి. సరే, ఓకే.